ఓకే, 9th క్లాస్ మ్యాథ్స్లో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఓకే, ఈ జీరో, ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఈ జీరో ఏ రేషనల్ నెంబర్? కెన్ యూ రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q where p and q are the integers and q is not equal to 0 అన్నాడు. ఓకే, సో మనకి ఫస్ట్ ఇంటిజర్ అంటే ఏంటో తెలియాలి. ఇంటిజర్స్ అంటే ఏంటి? బోత్ నెగిటివ్ నెంబర్స్ అండ్ జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్. నెంబర్ స్కేల్లో చూసుకుంటే జీరో, పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్, ఇవన్నిటిని కలిపి మనం ఇంటిజర్స్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ 1 నుంచి ఇటు మాత్రమే తీసుకుంటే నేచురల్ నెంబర్స్, 0 నుంచి ఇటు రైట్ సైడ్ మాత్రమే వెళ్తే ఏంటవుతాయి? హోల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ని ఎంతో చూపిస్తాము, హోల్ నెంబర్స్ని డబ్ల్యూతో చూపిస్తాము. ఇవన్నీ కలిపి తీసుకుంటే వాటిని మనం ఇంటిజర్స్ అంటాం. ఓకే, ఇంటిజర్స్. ఓకే, సో ఇప్పుడు మనం పాయింట్కి వస్తే జీరోని మనము రేషనల్ నెంబర్ అనొచ్చా అనకూడదా అన్నాడు. జీరోని రేషనల్ నెంబర్ అనొచ్చు. ఎందుకంటే p by q ఫామ్లో రాయగలమంటే రాయగలం. ఎందుకంటే 0/1 అని వేసుకోండి. ఓకే, జీరో బై ఎనీథింగ్ ఈక్వల్ టు జీరో, సో 0/1 ఈక్వల్ టు జీరో. 0/2 అని రాయొచ్చు, మళ్ళీ అది కూడా జీరో అవుతుంది. 0/3 అని రాయొచ్చు, 0/-1 అని రాయొచ్చు, 0/-5 అని కూడా రాయొచ్చు. అప్పుడు p ఏమవుతుంది? న్యూమరేటర్ p అనేది ఇంటిజరా కాదా? జీరో అనేది హోల్ నెంబర్స్లో ఉంటుంది, ఇంటిజర్స్లో కూడా ఉంటుంది. సో 0 అనేది ఇంటిజర్ అవుతుంది, 2 అనేది ఇంటిజర్, 1 అనేది ఇంటిజర్, 3 అనేది ఇంటిజర్, -1 అనేది ఇంటిజర్. సో p by q ఫామ్లో మనము జీరోని రాయగలిగాం కాబట్టి జీరో అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. సో జీరో ఈజ్ ఏ రేషనల్ నెంబర్ బికాజ్ వీ కెన్ రైట్ ఇట్ ఇన్ p by q ఫామ్ అని చెప్పి కింద నేను ఇప్పుడు చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4 అన్నాడు. సో ఇది చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్ మెథడ్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఒక ఈజీ మెథడ్ ఒకటి ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ మెథడ్ ఏమంటాడంటే, ఇప్పుడు ఏవైనా 2 నెంబర్లు a, b అనుకుంటే ఆ రెండింటి మధ్యలో నెంబరు a+b/2 అవుతుంది. ఎందుకు సార్ ఇలా అవుతుందంటే సింపుల్. ఇప్పుడు నెంబర్ స్కేల్ తీసుకోండి. నెంబర్ స్కేల్లో 0, 1, 2, 3, 4, 5 ఇలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు నాకు ఈ 1 ఎలా వస్తుందంటే a అనేది 0 అనుకుంటా, b అనేది 2 అనుకుంటాను. సో a+b/2 అంటే 0 + 2/2. 0 + 2 ఎంత? 2. 2/2 ఎంత? 2/2 అంటే 1. ఈ 1 వచ్చిందా రాలేదా మిడిల్ నెంబరు? సో ఇంకోటి ఇంకా నాకు కావాలి క్లారిటీగా. 1ని a అనుకోండి, 3ని b అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 1 + 3/2. 1 + 3 అంటే ఎంత? 4. 4/2 అంటే 2. 2 2s are 4 కదా. సో 1కి 3కి మధ్యన ఏ నెంబర్ ఉంది? మనకి 2 ఉంది. సో దీని ప్రకారం మనం ఇది చూసుకుంటే a+b/2 ఫార్ములా ఉపయోగించి మనం మిడిల్ నెంబర్ని రాయొచ్చు. సో 3కి 4కి మధ్య 6 రేషనల్ నెంబర్స్ రాయమన్నాడు. 6 రేషనల్ నెంబర్స్ ఎలా రాస్తామంటే 3కి 4కి మధ్యలో అన్నాడు కాబట్టి ఫస్ట్ రేషనల్ నెంబర్ వచ్చి 3 + 4/2, 7/2. 7/2 అంటే ఎంత? 3.5. నెక్స్ట్ అప్పుడు 3 ఎక్కడ ఉంటుంది, 4 ఎక్కడ ఉంటుంది, 3.5 అనేది మిడిల్లో ఉంటుంది. 3.5 వచ్చింది. సో నాకు ఇంకేం కావాలి? 6 రాయమన్నాడు. సో 3కి 4కి మధ్యలో ఉండాలంటే 3కి 3.5కి మధ్యలో ఉన్నా సరిపోద్ది కదా. అప్పుడు 3 + 3.5/2 అని రాస్తాను. అప్పుడు 6.5/2. 6.5/2 అంటే 2 3s are 2, 3.25 అంటే ఈ రెండింటికి మధ్యలో ఒక నెంబర్ వచ్చింది. మళ్ళీ 3.25కి 3.5లో ఇంకో నెంబర్ రాయొచ్చు, 3.25 + 3.5/2 అని చెప్పి. ఇంకా 3.5కి 4కి మధ్యలో ఒక నెంబర్ రాయొచ్చు. మళ్ళీ మిడిల్లో ఒక నెంబర్ వస్తుంది, దీనికి మధ్యలో రాయొచ్చు, దీనికి మధ్యలో రాయొచ్చు. ఎలా రాయొచ్చు? ప్లస్ చేసి /2 చేసేయడమే. మాకు ఇంత వద్దు సార్, ఇంత కష్టపడితే మేము చదవలేము అనిపించింది అనుకోండి. మేము కష్టపడొద్దు అనుకుంటున్నాము, మ్యాథ్స్ అంటేనే కష్టం అంటారు కదా, మేము కష్టం లేకుండా చేయాలనుకుంటున్నాం సార్,
ఏం చేయాలి సార్? ఓకే, నేను చెప్తాను. అది ఎలా చేయాలంటే 3కి 4కి మధ్యలో అన్నాడు. ఓకే సారీ, 3కి 4కి మధ్యలో నెంబర్స్ అన్నాడు. సో నేను 3ని 3/1 అని రాస్తాను, 4ని 4/1 అని రాస్తాను. సో ఇంటూ 5/5 చేస్తాను, ఇంటూ 5/5 ఇంటూ 5/5. ఓకే, లైక్ ఫ్యాక్టర్లో కన్వర్ట్ చేసేస్తాను. 3 5 జా 15, 15/5, 4 5 జా 20/5. అప్పుడు 16/5, 17/5, 18/5 ఇవన్నీ కూడా 15కి 20కి మధ్యలోనే కదా ఉంటాయి. 19/5 ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్సే అవుతాయి. సో 5 వేస్తే ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. సో 5 బదులు 6 వేసేయండి. సో 6 వేసి ఆన్సర్ చేసేయండి, సింపుల్, అంతే. ఎలా చేయాలి? 3కి 4కి అన్నాడు అంటే 3/1 అనుకుంటాను, ఇంటూ 6/6. 4/1 అనుకుంటాను, ఇంటూ 6/6, ఇంటూ 6/6. సో మనకి ఏమవుతుంది సార్ అంటే 3 6 జర్ 18, 18/6, 24/6. 18 తర్వాత 19/6, 20/6, 21/6, 22/6, 23/6 ఇవన్నీ కూడా ఈ మధ్యలోనే ఉంటాయి. ఇందాకలు వచ్చినవి కూడా ఈ మధ్యలోనే ఉంటాయి. ఏంటవి? 5తో చేసాం కదా, 5/5 అంటే 15/5, 20/5. సో 16/5, 17/5 ఇవన్నీ కూడా 3కి 4కి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్సే అవుతాయి. ఓకే, ఎస్. ఎక్కడైనా అర్థం కాకపోతే మీరు నాకు అడగొచ్చు. ఓకే, నేను తర్వాత మీకు నోట్బుక్లో రాసి చెప్పడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్ మీద కదా, మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటే అడగొచ్చు, తర్వాత నేను తర్వాత చెప్తాను. ఫైండ్ ద 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 4/5 అన్నాడు. ఇవి లైక్ ఫ్యాక్టర్సే కదా, సేమ్ మనం ముందు చేసిన మెథడే ఇక్కడ ఉపయోగించేస్తాం. 3/5, 4/5. సో నేను ఇంటూ బై ఒక నెంబర్తో చేసేస్తాను. 3 9s అంటాను, 5 9s అంటాను. 4 ఇక్కడ దేంతో చేస్తే ఇక్కడ దాంతోనే చేయాలి. 9 9. ఓకే, లైక్ ఫ్యాక్టర్లోకి మార్చుకోవాలి. 3 9s are 27/45, 4 9s are 36/45. సో అడేని రాయమన్నాడు. ఫైండ్ ద రేషనల్ నెంబర్స్ బిట్వీన్, ఫైండ్ ద 5 అన్నాడు. సో 29/45, 30/45, 31/45, 32/45, 33/45. అయిపోయాయి కదా 5 నెంబర్స్, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? స్టేట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, గివెన్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఓకే, ఎవ్రీ నేచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. సో మీకు ముందే చెప్పాను నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటని. మీకు నెంబర్స్ అనగానే లైన్ గుర్తొచ్చేయాలి. ఒక లైన్ ఉంటుంది, 0 ఉంటుంది, 0కి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్లు ఉంటాయి, 0కి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ హోల్ని పాజిటివ్ నెంబర్స్ని నేచురల్ నెంబర్స్ అంటారు, నెక్స్ట్ 0తో కలుపుకొని ఉండే పాజిటివ్ నెంబర్స్ని హోల్ నెంబర్స్ అంటారు. నెగిటివ్ నెంబర్స్తో కలిసి ఉండే పాజిటివ్ నెంబర్స్ని మనం ఇంటిజర్స్ అంటాం. నెగిటివ్ నెంబర్స్ ప్లస్ 0 ప్లస్ పాజిటివ్ నెంబర్స్ని మనం ఇంటిజర్స్ అంటాం. దీన్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? ఎవ్రీ నేచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 ప్లస్ నేచురల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్లో ఈ నేచురల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అన్నాడు. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 ప్లస్ పాజిటివ్ నెంబర్. కానీ ఇంటిజర్స్ అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. -2 తీసుకున్నాం అనుకోండి, ఇది ఇంటిజర్ అవుతుంది, కానీ హోల్ నెంబర్ అవుతుందా? అవ్వదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అన్నాడు. ఎవ్రీ హోల్ నెంబరు రేషనల్ నెంబర్ అవుతుంది, కానీ ఎవ్రీ రేషనల్ నెంబరు హోల్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ కూడా రేషనల్ నెంబర్సే. ఇంకా మనకి పాయింట్స్ కూడా రేషనల్ నెంబర్. 1/2 అంటాను. 1/2 అనేది ఫ్యాక్టర్, ఇది కానీ ఇది హోల్ నెంబర్ కాదు, నేచురల్ నెంబర్ కాదు, అలాగని ఇంటిజర్ కూడా కాదు. కానీ 1/2 అనేది రేషనల్ నెంబర్, ఎందుకంటే పాయింట్స్లో ఉంటుంది కాబట్టి. ఓకే, సో సెకండ్ది థర్డ్ది తప్పు అనమాట. ఓకే,
థ్యాంక్ యూ. సెకండ్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అది చాలా ఈజీ.